ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చకు దారితీశాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఆయన ప్రసంగం పైన పార్టీ వివరణ కోరింది. ఆ వ్యాఖ్యలపై బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడు స్పందించారు. పార్టీ నాయకత్వం ముందు అన్ని విషయాలను స్పష్టం చేస్తానని చెప్పారు. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తాం. వెళ్ళిందో జరిగిందేదో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. దీంట్లో ఏమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందామన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్. వాస్తవాలండి అన్నీ. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు కాపునాడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సన్నిహితంగా మెలిగిన వాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాహారదీక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాహారదీక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉంటే నేను తోట త్రిమూర్తులు గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారికి దృష్టిలో అన్ని పెట్టబట్టి చంద్రబాబు గారికి ఎమ్మంటే ఆయన 2 మంత్రులు పంపించాడు. అచ్చెన్నాయుడును ఇంకో మంత్రి కిర్లంపూడి వెళ్ళి కిర్లంపూడిలో ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వం తరఫున చేశారు. ఇన్ని వాస్తవాలు. దీన్ని ఎవరు కాదంటానికి లేదు, ఎవరు వక్రీకరించడానికి లేదు. కాబట్టి ఆ వాస్తవాలను నేను ఆ రోజు చెప్పా. రేపు సాయంత్రం ఏదైతే పార్టీ అధ్యక్షుడు లేదంటే ఎవరైతే మంత్రి నిమ్మల రామన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకత్వం బోండా ఉమా వివరణ కోరింది. బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ పార్టీ పిలుపును గౌరవిస్తానని, తప్పకుండా హాజరై తన వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి, యాక్చువల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు బోండా ఉమా వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఆల్రెడీ అధిష్టానం ఏమో 3 మెన్ కమిటీని నియమించింది. 3 మెన్ కమిటీ ముందు ఖచ్చితంగా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆయన వివరణ తర్వాత పార్టీ హైకమాండ్ ఏమైనా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే బోండా ఉమా మాజీ మంత్రి దివంగత ఎవరైతే మన ముద్రగడ్డ పద్మనాభం ఉన్నారు, ముద్రగడ్డ పద్మనాభ సభ ఏదైతే గుంటూరులో నిర్వహించినటువంటి ఏదైతే కాపు నాయకుడు దాసరి రాము నిర్వహించినటువంటి సభకు దాదాపుగా వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ గాని, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా
అంటే దాదాపుగా కాపు నాయకులంతా కూడా ఈ యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తాము. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారం రేపడంతో పాటు ఒక పెద్ద ఎత్తున ఆ చర్చకైతే దారితీసే విధంగా వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమమే. అందుకనే కాపులంతా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం వల్లే కాపులు ఆ రోజు అధికారాన్ని కోల్పోయామంటూ కూడా ఆ వ్యాఖ్యలు అయితే చేసినట్లయితే చూస్తాను. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా బోండా ఉమతో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఒక అసహనం వ్యక్తం చేస్తూ కూడా దీనిపైన ఒక 3-మెన్ కమిటీని అయితే వేయటం అయితే చూస్తాను. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలార్ రాజేష్ ఈ ముగ్గురుతో కలిపి ఒక 3-మెన్ కమిటీని అయితే వేయటం అయితే చూస్తాను. ఆ కమిటీ ఈ రోజు 4 బోండా ఉమాని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావాలి. ఏదైతే జరిగిన గుంటూరులో జరిగినటువంటి కొన్ని వ్యాఖ్యలతో పాటు ఏదైతే అంబటి రాంబాబుతో వైఎస్ఆర్సీపీ నాయకులతో వేదికని పంచుకోవడం వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సమాధానం చెప్పాలంటూ కూడా ఈ యొక్క 3-మెన్ కమిటీ నోటీస్ గా ఇవ్వడం చూస్తాను. ఈ రోజు 4 గంటలకైతే బోండా ఉమ కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవ్వబోతున్నట్లయితే కూడా ఇప్పటికే బోండా ఉమ కన్ఫర్మ్ చేసినట్టే చూస్తాను. కానీ మొత్తానికి తీసుకుంటే ఏదైతే బోండా ఉమ వ్యాఖ్యలతో పాటు ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పడం అయితే చూస్తాను. కేవలం ఈ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి సమావేశం కాదు, నేనే అబద్ధం చెప్పలేదు, బహిరంగ వేదిక మీద వాస్తవాలు చెప్పాను. వాస్తవాలను ఎవరో వక్రీకరించడానికి వెళ్ళలేదు కనుక నేను వాస్తవాలనే చెప్పాను. ఈ మాటపై నేను కట్టుబడి ఉంటాను. దాంతో పాటు ఏదైతే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జక్కంపూడి రాజా పెట్టినటువంటి సంస్మరణ సభలో కూడా అదేవిధంగా జ్యోతి నెహ్రూలతో పాటు విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాజా కూడా సమావేశానికి అటెండ్ అవడం అయితే చేస్తానే ఉంది. కానీ వారికి లేనటువంటి నోటీసులు కానీ వారికి లేనటువంటి వివరణ కానీ నా ఒక్కరి దగ్గరికే వచ్చిందా అంటూ కూడా ఒకంత అసహనంతో కూడుకున్నటువంటి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా బోండా ఉమ చేయడం చూస్తాను. ముఖ్యంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విషయం అయితే కోరుతుందో నా నుంచి అన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన కార్యకర్తలా పనిచేశాను. నేనేమి కేక్ వాక్ తో నడుచుకొని ఇక రాజకీయాల్లో రాలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ యొక్క అన్ని రకాలుగా నేను పోరాటాలు చేసి మాత్రమే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాను తప్ప నేనేమి నన్ను ఎవరో ఏదో చేస్తారనేది భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే మనం చూస్తాను. నేను వేరే విధేయుడిగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నా గురించి ఏంటో తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. నేను వేరే విధేయుడిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, కొనసాగుతాను. ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని అసత్య ఆరోపణలతో కొన్ని సోషల్ మీడియా వక్రీకరించే చెప్తుంది, వీటన్నిటిలో కూడా తీవ్రంగా ఖండిస్తూ కూడా బోండా ఉమ అయితే మాట్లాడిన విషయం అయితే మనం చూస్తా ఉన్నాం. ఎస్, అంటే యాక్చువల్గా చూసుకుంటే కనుక బోండా ఉమ మరో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనతో పాటు ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు, ఇక జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కూడా వివరణ కోరే అవకాశం కనిపిస్తుందా? మరోవైపు జనసేన అధిష్టానం కూడా వాళ్ళ నాయకులను పిలిచి ఏదైనా వివరణ కోరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇక్కడ అంటే ఆ నేపథ్యం అంటే బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక నన్నే పిలవటం ఆంతర్యం ఏమిటి, నా పైన కుట్ర జరుగుతుంది, కొంతమంది లేనిపోని అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా దీన్ని రచ్చ చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నారు అంటూ కూడా ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన, బీజేపీ అలాగే అన్ని రకాల నాయకులు సంస్మరణ సభ. ఎందుకంటే కాపులు అంటే ఇది ఒక రాజకీయ వేదిక అయితే కాదు, కేవలం ఒక కుల నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడు. ఆ ఉద్యమ నాయకుడు ఏదైతే 1988 నుంచి కూడా నాకు ముద్రగడ పద్మనాభంతో ఉద్యమకు ముందు నుంచి కూడా నాకు సాన్నిహిత్యం ఉంది. అనేక రకాలుగా మేము కాపు సంఘం గురించి కూడా అనేక సందర్భాల్లో మేము వేదికలు పంచుకున్నాం. అలాంటి వ్యక్తి యొక్క సంస్మరణ సభకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాపు నాయకుడు ఒక్కనే కాదు, అన్ని రాజకీయ పార్టీల్లో కూడా కాపు నాయకులంతా ఐక్యమయ్యారే తప్ప ఇది కేవలం ఏదో ఒక రాజకీయంగా చూసుకుంటూ నన్నే టార్గెట్ చేయాలని చూస్తుంటే ఇది భావ్యం కాదని కూడా చూస్తాను. ఈ నేపథ్యంలోనే మిగతా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కూడా ఎవరైతే ఇంకా ఈ యొక్క సంస్మరణ సభలో పాల్గొన్నారు, వైఎస్ఆర్సీపీతో ఎవరైతే టచ్ లో ఉన్నారనే విషయాలపైన కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే వాకప్ చేస్తున్నట్టు చూస్తాను. అదేవిధంగా జనసేన కూడా దీనిపైన కొంత సీరియస్ గా ఉన్నట్లయితే అర్థం అవుతుంది. కానీ బోండా ఉమకి పాల్గొన్న కార్యక్రమాలు కానీ వ్యాఖ్యలు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ, జనసేన పాల్గొన్నటువంటి ఆ సందర్భాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదైతే బోండా ఉమ కేవలం వ్యాఖ్యలు చేయడంతో పాటు జమ్మడి రాంబాబుతో వేదికను పంచుకోవటం, ఇద్దరు చాలా ఆలింగనం చేసుకోవటం, ఇద్దరు కలివిడిగా తిరగటం, ఒకంత
తెలుగుదేశం పార్టీపై నిరంతరం విరుచుకుపడే అంబటి రాంబాబు ఇటువంటి ఒక కలయికలు అనేది పార్టీకి మంచిది కాదు అనే యాంగిల్లోనే తెలుగుదేశం పార్టీ చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. Right. మరి 4ంటికి ఏదైతే బోండా ఉమా అయితే ఒక 3-man కమిటీ ముందు హాజరయ్యి పూర్తిగా వివరణ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. కానీ 3-man కమిటీ Right. ఎటువంటి యాక్షన్ తీసుకున్నది ఒకంత రాజకీయ వర్గాలతో ఆసక్తికరమైతే నెలకొన్నది. థ్యాంక్ యూ కృష్ణ.